మంగళగిరి రోటరీ క్లబ్ విజ్ఞానదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజధాని అమరావతి నవ్యనగరికి నిదర్శనంగా రూపుదిద్దుకుంటున్న మంగళగిరి మండలం నిడబర్రులోని మోడల్ స్కూల్లో మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తెలియజేసే విధంగా భవిష్య పేరిట ముద్రించిన పుస్తకాలను అందజేశారు. ఈ మేరకు మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భవిష్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ తమ రోటరీ క్లబ్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రధానంగా చేతులు లేని కాళ్లు లేని దివ్యాంగులకు కృత్రిమ చేతులు, కృత్రిమ కాళ్ల పంపిణీ, అలాగే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా 9 నుంచి 14 సంవత్సరాలలోపు బాలికలకు వ్యాక్సినేషన్ వంటి పలు స్ఫూర్తిదాయక కార్యక్రమాలను నిర్వహించిందని తెలియజేశారు. తాజాగా విద్యార్థులకు ఉపయుక్తంగా విద్యార్థులకు కెరీర్ ఎలా ఉంటుందనేది అవగాహన కల్పించేందుకుగాను 10వ తరగతి నుంచి పీజీ వరకు వివిధ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులు, ఉపాధి అవకాశాలు, అలాగే వివిధ స్కాలర్షిప్ల వివరాలతో సమగ్ర సమాచారంతో కూడిన భవిష్య పుస్తకాలను మంగళగిరి రోటరీ క్లబ్ ముద్రించిందని రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళగిరి నగర పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు 1000 మందికి భవిష్య పుస్తకాలు అందజేస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు. హెచ్ఎంవై దుర్గాభవాని మాట్లాడుతూ మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులు తమ స్కూల్కు విచ్చేసి విద్యార్థుల కెరీర్కు సంబంధించి సమగ్ర సమాచారంతో కూడిన భవిష్య పుస్తకాలను అందజేయడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. మంగళగిరి రోటరీ క్లబ్ అందిస్తున్న ఈ భవిష్య పుస్తకాలు విద్యార్థులకు దిక్సూచిలా పనిచేస్తుందని, ఈ పుస్తకాన్ని భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా, కోశాధికారి కెవిఎస్ ప్రకాశరావు, రొటేరియన్లు కాపరౌతు సుందరయ్య, వడ్లమూడి శ్రీనివాసరావు, రావెల శ్రీనివాసరావు, గోలి శ్రీనివాసరావు, కె శివరామరాజు, ప్రధానోపాధ్యాయురాలు యలమంచిలి దుర్గాభవాని, ఉపాధ్యాయులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం చేపట్టింది. మరి మనందరికీ తెలుసు, ఇది ఎగ్జామినేషన్స్ టైం. 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే విద్యార్థులందరికీ వాట్ నెక్స్ట్ అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అంటే ఈ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ రకరకాలటువంటి కెరీర్ ఆప్షన్స్ని ఎంచుకునేటువంటి సమయం ఇది. అయితే సాధారణంగా ఈ దశలో విద్యార్థులందరూ కూడా పేరెంట్స్ చెప్పారనో, ఫ్రెండ్స్ సలహాలు ఇచ్చారనో ఏదో ఒక కోర్సులోకి వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఇక్కడే ఖచ్చితంగా రోటరీ క్లబ్బు విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఒక భవిష్య అనేటువంటి ఒక బుక్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చింది. ఈ బుక్కు వాళ్ళకి చేతిలో ఉన్నటువంటి ఒక టార్చ్ బేరర్ లాగా పనిచేస్తుంది. అంటే వాళ్ళకి కెరియర్ గురించి దారి చూపేటువంటి ఒక గొప్ప అవకాశం వాళ్ళ చేతిలో రోటరీ క్లబ్బు ఇవ్వటం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాల నుంచి మనందరం చూస్తున్నాం, విద్యార్థులందరూ కూడా సాధారణంగా సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రబంధనంతో ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం అనేక రకాల ఒడిదుడుకులు గురవుతోంది. మరి పేరెంట్స్ అందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు రకరకాల కెరీర్ ఆప్షన్స్ గురించి. అందుకని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అన్ని రకాల అవకాశాలు 10th నుంచి పీజీ వరకు విద్యార్థులు చదువుకోగలిగినటువంటి రకరకాల కెరీర్ ఆప్షన్స్, అలాగే ఆ చదువుకు సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ వివరాలు, వీటన్నిటితో కూడినటువంటి ఒక సమగ్రమైనటువంటి దిక్సూచినిలాగా ఈ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇది మరి మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గవర్నమెంటు, మున్సిపల్ స్కూల్స్ యొక్క విద్యార్థులకి అందుబాటులోకి రోటరీ క్లబ్ తీసుకురావడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా నిడమర్రులో ఉన్నటువంటి ఈ జడ్పీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఒక 150 పుస్తకాలని ఈరోజు ఇక్కడ అందజేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ రేపు మిగతా స్కూల్స్ అన్నిటికీ కూడా ఈ టార్చ్ బేరర్ లాంటి బుక్ని విద్యార్థులకి రోటరీ క్లబ్ అందజేయడం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈరోజు భవిష్య అనేటువంటి బుక్ని నిడమర్రు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇవ్వడం జరిగింది. ఈ బుక్ని మా గవర్నర్ గారైనటువంటి శ్రీ ఎస్పి రాంప్రసాద్ గారు లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేసిన సందర్భం నుంచి ఇప్పటికి అందరికీ, అంటే ఈ 2-3 రోజుల్లో ప్రతి స్కూల్కి అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అతి త్వరలోనే మా రొటేరియన్స్ అందరు స్కూల్స్కి వెళ్ళి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది సద్వినియోగం చేసుకొని పిల్లలు వాళ్ళ కెరీర్ని మంచి గుడ్ డైరెక్షన్లో మార్చుకుంటారని చెప్పి అనుకుంటున్నాం. మంగళగిరి అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా చేయి లేనటువంటి, కాళ్ళు లేనటువంటి దివ్యాంగులందరికీ కూడా జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కొన్ని హ్యాండ్స్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది.
మీరు గమనించే ఉంటారు, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మన కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, 14 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. చేయగలిగేటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో ఆలోచించినప్పుడు ఈ భవిష్య అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం. సాధారణంగా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి కానీ, టీచర్స్ చెప్పిన దాన్ని బట్టి కానీ డిసైడ్ అవుతారు. కానీ వాళ్ళకంటూ ఇంట్రెస్ట్, అలాగే ఏ కోర్స్ చదివితే భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన ఉండదు. దానికోసం ఈ బుక్ని మేము లాంచ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో టైంలో సాఫ్ట్వేర్ అవకాశాలు ఉన్నటువంటి కోర్సెస్ ఏంటని చెప్పి లక్షలు అడుగుతూ ఉంటారు. అందువల్ల 9th క్లాస్ 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థుల నుంచి పీజీ వరకు రకరకాల కోర్సెస్ యొక్క వివరాలు, రంగాలు కానివ్వండి, అలాగే రకరకాల స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా చక్కగా ఒక 80 పేజీల బుక్లో మీకు చాలా చక్కగా ప్రింట్ చేయడం జరిగింది. ఈ బుక్ ఊరికే అలా చదివి పక్కన పెట్టేసేటువంటి బుక్ కాదు. మీరు చదువుతున్నంత కాలం మీతో పాటుగా ఉండాల్సినటువంటి బుక్. వాళ్ళకు కూడా ఈ బుక్ పట్ల చక్కగా అవగాహన వచ్చే విధంగా మీరు ప్రయత్నించండి. కాబట్టి పేద విద్యార్థులకి ఇంత కోర్సు మీరు చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది, అంత డబ్బు మాకు అవసరమా, మాకు ఎలాగ మీరు ఆ బుక్ని మీ పుస్తకం, మీ క్లాస్ బుక్స్తో పాటు ఉంచుకొని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చక్కగా స్టడీ చేసి మీకు నచ్చినటువంటి రంగాన్ని, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేటువంటి రంగాన్ని మీరందరూ ఎన్నుకొని భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానానికి లోకేష్ గారు మీరు మీ కళ్ళెదురుగా మీరు చూస్తున్నారు. మరి 20 లక్షల జాబ్స్ ఇక్కడ మీకు అందించబడి దానిలో ఒక చిరు ప్రయత్నమే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మీకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ లాగా మీ తల్లిదండ్రులకి, మీకు, ఈ స్కూల్కి, మీ హెచ్ఎం గారికి, మేడం భవానీ గారిని సందర్భంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రిన్సిపల్ విజయ్ కాలేజ్ తెలుసా, విన్నారా పేరు? ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు అందరూ కూడా ఇంటర్మీడియట్ హడావుల్లో, అలాగే అడ్మిషన్స్ హడావుల్లో అలా ఉన్నప్పటికీ కూడా వారు సర్వీస్ ఓరియంటెడ్గా రోటరీ క్లబ్ ద్వారా మన స్కూల్కి వచ్చి పిల్లలకి కెరీర్ గైడెన్స్ మీద చక్కటి అవగాహన కల్పించడానికి ఇది ఒక, అంటే ఇట్ షేప్స్ యువర్ ఫ్యూచర్ అనమాట. అదొక పునాది లాంటిదని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో కెరీర్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఎర్నింగ్ మనీ. ఆ కెరీర్ అంటే ఒక మంచి పొజిషన్ హోల్డ్. మైట్ బి సార్ చెప్పినట్టు యూ మైట్ బి గ్రేట్ చెఫ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్. యూ మైట్ బి గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఆల్. యూ కెన్ బికమ్ ఎ జెమాలజిస్ట్. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు చదవాలి అంటే యూ గో టు ద బుక్ని చదవండి. ఏమేమి కెరీర్ పాత్స్ ఉన్నాయో చదవండి. చదివిస్తే whether really I want to become a software engineer or really I want to become something ఉన్నాయి. సో లైక్ దాని ఏమంటారు, డ్రామా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో మీకు ఏది మీ మనసుకి ఏమి ఇష్టమో డ్రైవ్స్ యూ బై యువర్ ప్యాషన్, నాట్ సంబడి ఎల్స్ ఫోర్స్, నాట్ సంబడి ఎల్స్ ఇస్ కంపెలింగ్. సో మీరు పలానా వాడు చెప్పారు, టేక్ ద పొజిషన్. మీరు ఒక మంచి పొజిషన్లో, మీకు ఇష్టమైన పొజిషన్లో, మీ మనసుకి అనిపిస్తుందో ఆ పొజిషన్ రీచ్ అవ్వడానికి ఈ భవిష్య విల్ బి ఏ కంపానియన్. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఆర్డినరీ టెక్స్ట్ బుక్. యాక్చువల్గా మనకి గవర్నమెంట్ కూడా కెరీర్ గైడెన్స్ మీద చాలా సెషన్స్ పెడుతూ ఉంటారు. అండ్ వి ఆల్సో హ్యావ్ కెరీర్ గైడెన్స్ కోచెస్. సమగ్ర నుంచి మన స్కూల్స్కి వచ్చి చెప్తూ ఉంటారు. గొప్ప వ్యక్తులు అనమాట ఈరోజు ఇక్కడ వచ్చారు. నా లెఫ్ట్ సైడ్ కూర్చొని మీకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి నిరంజన్ గుప్తా గారు ప్రముఖ ఆర్కిటెక్ట్ అనమాట, ఇంజనీర్. మంగళగిరిలో దాదాపు సగం బిల్డింగులు ఆయన చేతి మీద కట్టారు అంటే మీరు నమ్మాలి. అలాగే నాకు రైట్ సైడ్ ఉన్న ఆయన ప్రకాష్ గారు, ఈ క్లబ్ ట్రెజరర్ అనమాట. ఆయన మంగళగిరిలో ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, పై డేటా సెంటర్, అంటే మనందరం చదువుకొని చాలామంది చెప్పారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అని చెప్పి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఏం చేయాలి? సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయాలి. మీకు జాబ్ ఇచ్చేది ఎవరు? ఈసారి
కాబట్టి మీ స్టడీస్లో కనుక ఆయన బాగా ఇంప్రెస్ చేశారనుకోండి, చక్కగా మీకు ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అట్లాగే శ్రీకాంత్ గారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఆ తర్వాత బిజినెస్ ప్లస్ జాబ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నటువంటి అపర మేధావి ఆయన. జనరల్గా మనం జాబ్ చేస్తాం లేదంటే బిజినెస్ చేస్తాం, కానీ ఆయన రెండు చేస్తున్నారు. అట్లాగే శ్రీనివాస్ గారు, ఆయన ఈ బిల్డింగ్ వీటిని కట్టిన ఐరన్ అదంతా కూడా సప్లై చేసేటువంటి కంపెనీ. ఇక సుందరయ్య గారు అంటే మీకు బాగా తెలుసు, రియల్ ఎస్టేట్ చేస్తారు. అలాగే మంచి పొలిటికల్గా కూడా మంచి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రాము గారు, ఆయన కూడా బిజినెస్. పాప ఒకసారి చూడమ్మా, పట్టుకొని శ్రీనివాస్ గారు పట్టుకోండి. సార్ ఒకసారి చూడరా సార్. సార్ మీరు ఉండండి. ఓకే సార్. ఒకసారి చూడండి మేడం.
సార్